హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వినాయక చవితి అయిపోయిన తర్వాత 5th డే మేమైతే పూజలో కూర్చుందాం అనుకున్నామండి. ఈవినింగ్ పూట పూజ చేస్తారు కదా, సో అక్కడ పూజలో కూర్చుంటామని చెప్పాము. సో వాళ్ళైతే అక్కడ అయ్యగారు మమ్మల్ని పంచామృతం, పూలదండ, ఇంకా ప్రసాదాలు కూడా తీసుకొని రమ్మన్నారు. సో అందుకనే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. పులిహోర చేస్తున్నాను. పులిహోర కోసము ఫస్ట్ అయితే చింతపండు పిసికేసి అది చిక్కగా తీసేసి అందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి దాన్ని పొయ్యి మీద పెట్టేశానండి, స్టవ్ మీద. అండ్ తర్వాత శనగలు అయితే నీట్గా వాష్ చేసేసి మార్నింగే నానబెట్టేశాను. తర్వాత అవి అయితే ఉడకబెట్టేశానండి, స్టవ్ మీద పెట్టేసి పక్కకు పెట్టేసి అవి తాలింపు వేసేసానండి. తర్వాత అయితే పరమాన్నం కోసం అన్నీ రెడీ చేసుకొని ఇంకా ఒక 1 అవర్లో వెళ్తామనగా పరమాన్నం అయితే చేసేసానండి. ఎందుకంటే తొందరగా చేస్తే అది గట్టి పడిపోతుంది కదా, మనం పెట్టేసరికి బాగోదు అని వెళ్ళే ఒక 1 అవర్ ముందు అయితే పరమాన్నం చేశాను. సో ఇవన్నీ రెడీ చేసేసుకొని మొత్తం అక్కడ అన్నీ సర్దేసుకొని ఒక పక్కకైతే పెట్టేసేసి మేమైతే రెడీ అయ్యి పూజకైతే వెళ్ళామండి. వెళ్ళే దారిలో స్వామివారికి పూలదండ కోసమని బయటికైతే వెళ్ళిపోయామండి. బయటికి వెళ్ళి పూలదండ తీసుకొని స్వామివారికి అక్కడి నుంచి వినాయకుని దగ్గరికి అయితే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెళ్ళినాక ఒక 5-10 మినిట్స్కి అయ్యగారు వచ్చారండి. నెక్స్ట్ పూజ స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే మా వారితో దండ వేయించారండి. మాతో పాటు ఇంకొకరు కపుల్స్ కూడా పూజలో కూర్చున్నారు. సో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అండ్ తర్వాత ఫొటోస్ దిగేసి ప్రసాదం పంచేసాము. మేము కూడా అక్కడే ప్రసాదం తినేసేసి బయలుదేరి ఇంటికైతే వచ్చేసామండి. పూజ అయితే చాలా బాగా జరిగింది, చాలా మంచిగా అనిపించిందండి. మా బాబు కూడా ఏమాత్రం కూడా అల్లరి చేయలేదు, వాడు కూడా సైలెంట్గా ఉన్నాడు. మా తమ్ముడు అందరం కలిసి అయితే పూజకి వెళ్ళి ఇంటికైతే వచ్చేసాము. బాయ్ బాయ్.